కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా దేవ, నీకు వందనములు. నాయనా ప్రభా, ఈ దినమంతయు మాకు తోడయండి మమ్మల్ని ఎంతో క్షేమంగా నడిపించినందుకు తండ్రి, మా పనులన్నింటిలో మాకు విజయం ఇచ్చినందుకు మా ప్రభా, మరి మా ప్రయాణములలో క్షేమమును భద్రతను ఇచ్చినందుకు నీకు వందనములు. మమ్మల్ని ఎంతో క్షేమంగా ఇంటికి చేర్చావు నాయనా తండ్రి. పిల్లలు మరి పరీక్షలు రాస్తున్న పిల్లలు చక్కగా పరీక్షలు రాస్తున్నారు నాయన. అందుని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రములు. ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన ఆరోగ్యంను బట్టి కూడా నీకు వందనములు తండ్రి. రాత్రి సమయంలో కుటుంబ సమేతంగా మేము ప్రార్థిస్తున్నాం మా ప్రభా. మరి ఈ సమయంలో నాయన నిన్ను ధ్యానిస్తున్నాము. 150వ కీర్తనను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మరి చివరి కీర్తనల గ్రంథంలో 150వ కీర్తన. ఇది కేవలము స్తుతి. అవును ప్రభా, నిన్ను స్తుతించుట ఎంతో ఘనమైనది. నిన్ను స్తుతించుట వలన తండ్రి మేమెంతో సంతోషాన్ని పొందుకుంటాము. నిన్ను స్తుతించటం వలన తండ్రి మేమెన్నో మేలులను పొందుకుంటాము. నిన్ను స్తుతించడం మా స్థితిని మారుస్తుంది మా ప్రభా. మా జీవితంలో మేము మీరు చేసిన ప్రతి మేలును బట్టి నువ్వు మా పట్ల చూపిస్తున్న కరుణ కనికరములను బట్టి నాయన నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మరి ఈ యొక్క కీర్తనలో తండ్రి నిన్ను స్తుతించడము ఒక గొప్ప సంగతి. నీవు ఎందుకని మేము నిన్ను స్తుతిస్తున్నామంటే, నీవు మా దేవుడవై ఉన్నావు. మమ్మల్ని సృజించినటువంటి దేవుడవై ఉన్నావు. మా ఒక్కొక్కళ్ళను సృజించిన దేవుడవు. మమ్మల్ని ప్రత్యేకంగా సృష్టించినటువంటి వాడవు. మా ఒక్కొక్కరి పట్ల కూడా నీకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలదు. మా ఒక్కొక్కరి కొరకు నీవు నీ ప్రాణంను అర్పించి మా తండ్రి మా కొరకు రక్షణను సిద్ధపరిచావు దేవా, నీకు వందనములు మా తండ్రి దేవా. మరి నీ యొక్క గొప్ప కార్యములను, పరాక్రమ కార్యములను బట్టి నిన్ను స్తుతిస్తాము. నీవు ఆకాశ విశాలమును సృజించావు కదా, ఆ సృజించిన ఆకాశ విశాలమును బట్టి నిన్ను స్తుతిస్తాము. నీ పరిశుద్ధాలయంలో నిన్ను స్తుతిస్తాము మా ప్రభ. నీకున్న మహాప్రభావమును బట్టి నిన్ను స్తుతిస్తాము. ఏ విధంగా స్తుతిస్తామంటే, బూరధ్వనితో స్తుతిస్తాము, స్వరమండలంతో స్తుతిస్తాము, సితారాతో స్తుతిస్తాము, తంబురతో నాట్యంతో స్తుతిస్తాము, తంతి వాద్యములతోను పిల్లన గ్రోవుతో నిన్ను స్తుతిస్తాము, మ్రోగు తాళములతో నిన్ను స్తుతిస్తాము, గంభీర ధ్వని గల తాళములతో నిన్ను స్తుతిస్తాము. మేమే కాదు ప్రభా, నీవు సృష్టించిన ఈ లోకంలో సృష్టించబడిన ప్రతి జీవరాశులు ప్రతి ఒక్కటి కూడా నిన్ను స్తుతిస్తుంది. అవును ప్రభా, ఉదయం లేచినప్పుడే మేము పక్షుల కిలకిలా రావాలి తండ్రి నిన్ను స్తుతించడం మేము చూస్తున్నాము. రాత్రి నిద్రించకముందు మరి అవి చేసే ఉత్సాహ ధ్వనులను మేము చూస్తూ ఉంటాం మా ప్రభా. అనేక మార్లు తండ్రి మరి ఆ సృష్టి నిన్ను స్తుతించడం మేము చూస్తూ ఉన్నాం మా ప్రభా. మేము ఈ లోకంలో సృష్టించబడిన వారమై నీ బిడ్డలుగా జీవిస్తున్నాం తండ్రి. నీ కొరకు మేమేం చేయగలమో దానిని చేయడానికి మాకు కృప అనుగ్రహించండి మా ప్రభా నాయన. మరి నీ యొక్క గొప్ప మా పట్ల నీకున్న ప్రణాళికను బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా. విశ్వమంతా నిన్ను స్తుతిస్తుండగా మేము ఏమాత్రపు వారంనైనా నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు. మమ్మల్ని ఒక్కొక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నావు కాబట్టి మేము నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అనేక సంఘాలలో తండ్రి ఎంతో చక్కటి వాయిద్యములతో నిన్ను ఆరాధిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నాయన మాకెంతో స్ఫూర్తినిస్తాయి. ఆరాధన మమ్మల్ని ఎంతగానో ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది మా ప్రభా తండ్రి. మరి మేము ఆ విధంగా స్తుతించడానికి, ఎల్లప్పుడూ నిన్ను స్తుతించడానికి మాకు సహాయం చేయండి. స్తుతి అనేది కేవలం మా పర్సనల్, ఒక్కొక్కళ్ళు కూడా వ్యక్తిగతంగా నీవు వారి పట్ల చేసిన ప్రతి కార్యమును బట్టి కూడా స్తుతించాలి. అదే స్తుతి ఆరాధన. నామకార్థంగా ఏదో పెదవులతో మేము బల్ల వేయడం కాదు, కానీ మా ప్రభా మా హృదయపూర్వకంగా నిన్ను స్తుతించడానికి మాకు అలాంటి ప్రేరణ దయచేయండి మా ప్రభా. మాలో నీ పరిశుద్ధాత్మను ఉంచండి మా తండ్రి. నీవు మా జీవితంలో చేసిన ప్రతి కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ, నీవు చేసిన పరాక్రమ కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి మా ప్రభా. మరి ఈ విధమైన ఆరాధన ఈ కీర్తనను మేము చదివినప్పుడు, ఆరాధించినప్పుడు, ఈ కీర్తన ఒక పాట కూడా ఉన్నది నాయన. ఆ విధంగా పాటలు పాడి మేము నిన్ను స్తుతిస్తున్నప్పుడు తండ్రి మేము ఎంతో ఆనందిస్తాము. మరి మాతో మీరున్నారు,
మమ్మల్ని దినదినము నడిపిస్తూ మమ్మల్ని ఎంతగానో క్షేమంగా ఉంచుతున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటూ నాయన ప్రార్థిస్తున్నాము. మా కుటుంబాలను మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి వందనములు. ప్రతి కుటుంబంలో కూడా సంతోషము సమాధానం అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో కూడా నాయన కలతలు అనేటివి లేకుండా చేయమని వేడుకొంచున్నాం ప్రభా నాయన. మరి ప్రతి కుటుంబంలో కూడా నాయన ఐక్యత కలిగి ఉండడానికి సహాయం చేయండి. మా వృద్ధులను దీవించండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. క్షేమమును మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాము. అదేవిధంగా మరి చిన్న బిడ్డలను ఆశీర్వదించండి. వారందరికీ మరి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారిని నీ దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ. మరి యవన బిడ్డలను దీవించండి. చదువుకుంటున్న బిడ్డలందరినీ నీ కాపుదల భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము. మరి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి. వారి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా చదువుకునేలాగా సహాయం చేయండి తండ్రి దేవా. తండ్రి మరి ఈ దినము కొత్తగా ఉద్యోగాలు పొందుకున్న వారు, క్రొత్తగా మరి వివాహములు కుదిరిన వారిని బట్టి నీకు వందనములు. కన్సీవ్ అయిన వార్తను విన్న వారిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం బిజినెస్లు చక్కగా అభివృద్ధి చెందుతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఏ చిన్న పనినైనా మీరు ఎంతగానో అభివృద్ధి పరుస్తున్నారు నీకు వందనములు. మా తండ్రి, ఎవరైతే ఇంకా అనేకమైన కొదువలు ఉన్నాయని, ఉద్యోగాలు లేవని, వివాహములు కుదరలేదని, సంతానం లేదని ఎన్నో రకాలుగా మరి కృంగుదలకు గురై నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, వారిని మీరు దర్శించండి ప్రతి ఒక్కరికి తగిన కాలంలో తగిన సమయంలో మీరు సహాయం చేస్తారు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా నాయన, ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టి ఉండగలిగే కృపను దయచేయమని వేడుకొంచున్నాం మరి ఆర్థిక సమస్యలతోనూ అప్పుల బాధతోనూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దయ ఉంచి నాయన బాగు చేయండి. మా తండ్రి దేవ, వారి పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయండి. మా సంతోషము అనుగ్రహించమని వేడుకొంచున్నాం వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో, ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు, ఆకస్మికంగా అనారోగ్యాలను గురైన వారు ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా కనికరించండి, కాపాడండి, స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాం. సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళను, తీవ్రమైన క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వాళ్ళను మీరు ఆశీర్వదించండి తండ్రి. వారిని ముట్టండి, స్వస్థపరచండి. మా ఎంతోమంది ఐసీయూలలో ఉన్నారు, వెంటిలేటర్పై ఉన్నారు నాయన, కృప చూపించండి. కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన పడుతున్నారు, ఎంతగానో దిగులు పడుతూ ఉన్నారు, ఎంతగానో వేదన పడుతూ ఉన్నారు నాయన తండ్రి. ఆర్థికంగా కూడా ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా సహాయం చేసే దేవుడు మీరు కాబట్టి మీ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటున్నాము. మా తండ్రి దేవా, ఎంతోమంది నాయన అనేక సమస్యలతో ఉన్నారు. ల్యాండ్ ఇష్యూస్, మరి ఎంతోమంది లీగల్ ఇష్యూస్తో బాధపడుతూ ఉన్నారు. అన్యాయానికి గురైన వారు ఎంతోమంది కష్టపడుతూ ఉన్నారు నాయన. మీరు వారి పక్షంగా వ్యాజ్యమాడి వారి పట్ల దయ చూపించి వారికి నెమ్మదిని కలుగజేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి మరి నీకు అసాధ్యమనేది ఏదీ లేదు. సహాయం చేయండి మా తండ్రి దేవ. మరి మరి ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు, చిన్నారులు, వీరందరినీ కూడా కనికరించి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవ. మరి ప్రతి ఒక్కరిని నీ కాపుదలలో భద్రంగా ఉంచమని వేడుకొంచున్నాం. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించండి వారికి అందరికీ కూడా నాయన నీ కాపుదల అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు కూడా ఓపికతో, సహనంతో ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను కూడా దీవించి వారికి కూడా నేను అప్రమత్తతతో వారు ఉండగలుగుటకు సహాయం చేయండి. మరి ముఖ్యంగా యుద్ధ వాతావరణంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతోమంది భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు. ఎంతోమంది నాయన ఆప్తులను కోల్పోయిన వారు, మరి ఆస్తులను కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. మరి దిక్కు తెలియని స్థితులలో నిరాశ్రయులుగా ఉంటున్నటువంటి వారు అనేక మంది. మా కృప చూపించి ప్రతి ఒక్కరికి దారి చూపించండి తండ్రి. ముఖ్యంగా ఈ యొక్క యుద్ధము సమసిపోవడానికి సహాయం చేయండి. మా పరిస్థితుల్లో శాంతికరంగా మార్చమని ప్రార్థిస్తున్నాము. అయినను తండ్రి, సమస్తము నీ చిత్తమే. నీవు ఇన్వాల్వ్ అయి ఉంటున్నావు. ఎందుకంటే ఇది నీ యొక్క దేశము, నీ ప్రజలు ఇశ్రాయేలీయులు మరి వారి జీవితంలో జరుగుతున్నటువంటి యుద్ధము కనుక మీరు
ఏ విధంగా జరిగిస్తున్నారో ప్రవచనాత్మకంగా ఉన్నదని అనేక మంది చెప్తూ ఉన్నారు తండ్రి. మీరు కనికరించి ప్రతి పరిస్థితిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి మా తండ్రి. మరి యెరూషలేమును దీవించండి, వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇరాన్ దేశంను దీవించి నాయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా సరిచేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళను క్షేమంగా గమనిస్తాం చేర్చమని వేడుకొంచున్నాము. ఎంతోమంది నాయన మరి సమస్యలతో ఉన్నారు, దుఃఖంతో భారంతో మరి నిద్ర పట్టని స్థితిలో ఉంటున్నారు. వాళ్ళందరినీ కనుకరించి వారికి ఉన్నటువంటి సమస్యలు తీర్చండి మా ప్రభా. మరి హృదయంలో వేదనను తీసివేయండి తండ్రి. మరి కోపము, ద్వేషము అలాంటివి కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నెమ్మది కలిగినటువంటి నిద్రను, మంచి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి ఈ దినమంతయు మాకు తోడుగా ఉండి నడిపించిన దేవా నీకు వందనములు. రేపటి దినాన మేము చేయవలసిన పనులు ఏమున్నాయో అవన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ప్రతి పనిని కూడా మీరు జయప్రదంగా చేస్తారని మేము నమ్ముతూ నీకే అప్పగించుకుంటున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఈ దినము మేము చేసిన అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా. ఎంతోమంది ఉద్యోగ జీవితాలలో అనేక సమస్యలను కలిగి ఉన్నారు. ఆ సమస్యలను కూడా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుఃఖిస్తున్న వాళ్ళను, బాధపడుతున్నటువంటి వాళ్ళను మీరు ఓదార్చి ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, ఈ రాత్రి సమయంలో మేము నిద్రించకముందు తండ్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా ప్రాణములు, శరీరములు, ఆత్మలు నీ చేతులకే అప్పగించుకుంటున్నాం నాయన. మా పైన నీ రక్తపు కంచె వేయండి మా ప్రభా. నీ యొక్క ప్రశస్తమైన రెక్కల చాటున మాకు మంచి నిద్రను అనుగ్రహించండి. ఆకస్మికమైన ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా, దుష్ట స్వప్నాలు కానీ, దొంగ భయాలు కానీ, విషపురుగు కాట్లు కానీ ఏమీ లేకుండా మమ్మల్ని కాపాడండి. ఏ తెగులు నీ గుడారం సమీపించదో అని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఏ విధంగా కూడా ఎలాంటి భయాలు కూడా మమ్మల్ని ఏమీ చేయలేవని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు ప్రభా. కునుకక నిద్రపోక మీరు మమ్మల్ని కాపాడుతున్న దేవుడు గనుక నీకు వందనాలు చెల్లించుకుంటూ మాకు మంచి మరి శాంతికరమైన నిద్రను అనుగ్రహించి ఉదయకాలంన మేము సజీవంగా, ఆరోగ్యంగా లేచి నేను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.